హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. విషయం ఏంటంటే టీడీపీ ప్రభుత్వం ఆల్రెడీ నెల రోజులైతే కనుక పరిపాలన కంప్లీట్ చేసిందండి. ఈ నెల రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం 100 మార్కులకి 100 మార్కులకి మీరైతే ఎన్ని మార్కులు ఇస్తారు ఈ పరిపాలన బట్టి? అర్థమైంది అనుకుంటా. ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం నెల రోజుల పరిపాలనలో తను చేసిన ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులకి కలిపి మీరు 100కి ఎన్ని మార్కులు ఇవ్వగలరు? ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా అడుగుతున్నాను. కాబట్టి అసలు వాళ్ళు చేసిన పనులు ఏంటి అంటే ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చేసిన పనుల్ని తమ వెబ్సైట్లో పెట్టుకుంది. ఆల్రెడీ 30 రోజుల పనులకు గాను 30 కార్యక్రమాలు అని చెప్పేసి. కాబట్టి ఆ కార్యక్రమాల నిమిత్తం ఏం పనులు చేసింది, 30 రోజుల్లో 30 కార్యక్రమాలు ఏంటి, దానికి మీరు 100కి ఎన్ని మార్కులు ఇస్తారు అనేదే నేను ఇప్పుడు చెప్పబోయే వీడియో. చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోతారు, అది రిక్వెస్ట్ ఉందండి. ప్లీజ్ నాకు మోటివేషన్గా ఉంటుంది, లైక్ అయితే చేయండి. లైక్ చేసిన తర్వాత ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే 100కి ఎన్ని మార్కులు ఇవ్వాలనేది వాళ్ళు చేసిన పనుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి 30 రోజుల్లో 30 పనులు ఏం చేస్తారో చెప్తాను. చెప్పిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోవద్దు, కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీ ముందుకి మరిన్ని రాబోతున్నాయి. కాబట్టి ఫస్ట్ అయితే కనుక నాకు మోటివేషన్గా ఉంటుంది, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగుదేశం ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారనేది ఇప్పుడు నేను చెప్పబోయే ముందు ఒకటి ఏంటంటే 30 రోజుల్లో 30 కార్యక్రమాలు ఏం చేశారు అనేది తమ వెబ్సైట్లో ఏం పెట్టుకుందో ఒకసారి చెప్తాను నేను. ఏంటంటే ఫస్ట్గా వాళ్ళు రాసింది మొదటిగా 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది అనౌన్స్ చేసింది. కాబట్టి 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. అది వాళ్ళు మొదటి రోజు వాళ్ళు చేసిన పనిగా చెప్పుకుంటున్నారు. దీంట్లో తప్పొప్పులు ఏంటి అనేది కూడా నేను చెప్తా ఉంటా. యాక్చువల్గా అయితే కనుక 26,000 పోస్టులు ఎన్నో ఖాళీగా ఉన్నాయి, ఇంచుమించుగా 30,000 చెల్లరాయి. కాబట్టి 26 కానీ 30,000 కానీ ఇచ్చుంటే కనుక దాన్ని మెగా డిఎస్సి అనాలి. 16,000 అంటే ఉన్న పోస్టులు అన్నీ వదిలిపెట్టేసి 16,000 తీయటం అంటే ఈ 16,000లో ఆల్రెడీ 10,000 చిల్లర వైఎస్సీపీ ప్రభుత్వం ఆల్రెడీ తీసిన దాన్నే కలిపి 16,000 చేసి 6,000ని కలిపి 16,000 చేసి మీరు ఇస్తున్నారు. కాబట్టి ఇది మెగా డిఎస్సి కాదు, మీరు చేస్తుంది అసలైన దగా డిఎస్సి అని వైసీపీ ప్రభుత్వం ఆల్రెడీ నింద వేసింది. కాబట్టి ఇదొకటి. తర్వాత 2 వృద్ధాప్య వితంతు పెన్షన్ 4,000 పెంపు అంటే 30 రోజుల్లో 2వ రోజు. కాబట్టి ఈ వృద్ధాప్య వితంతు పెన్షన్ 4,000కి పెంచింది. ఆల్రెడీ చాలామందికి ఇచ్చారు. మరుసటి నెలే జస్ట్ మరుసటి రోజున ఏమన్నారంటే కనుక 2,60,000 చిల్లరి పెన్షన్లు ఏదైతే బోగస్ పెన్షన్లు ఉన్నాయో వాటిని తీసేస్తాం, కాబట్టి వాటి మీద సర్వే చేయండి, నెక్స్ట్ మంత్ పెన్షన్ ఇచ్చేలోపు అవి తీసేయాలని ఒక ఆర్డినెన్స్ అయితే కనుక చెప్పడం జరిగింది. కాబట్టి అలాగే తర్వాత 3వదిగా దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేసి 6,000కి పెంచడం, ఇది కూడా మూడో దానికి అయితే చేసుకున్నారు. అలాగే 4వది ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేయించగలిగాం, ఇది కూడా మేము చేసిన పనుల్లో ఒక పనే అని అయితే వాళ్ళు చెప్పుకోగలుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దనే పెన్షన్ అనేది ఎంతమందికి ఇష్టం లేదో మీరైతే అభిప్రాయం తెలియజేయండి. అలాగే 5వదిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఉందో దాన్ని రద్దు చేశారంటే కనుక అంటే ఏదో ఒక పేపర్ మీద మేము రద్దు చేసామంటే కుదరదు. ఆల్రెడీ దాన్ని అసెంబ్లీలో పెట్టాలి, దానికి ఒక జీవో తీసుకురావాలి, దాన్ని రద్దు చేయడానికి కూడా చాలా ప్రాసెస్ అయితే ఉంది. ఆల్రెడీ ప్రస్తుతానికి రద్దు చేశామనేది చెప్పారు. అది ఎంతవరకు జరుగుతుంది ఏంటనేది దానికి ఇంకా ఉంది. తర్వాత ఉచిత ఇసుక 6వది ఉచిత ఇసుక అమలు, కేవలం లోడింగు రవాణా ఛార్జీలు చెల్లిస్తే చాలు. బాగుందండి. ఈ 6వది వీళ్ళు పెట్టుకున్నది ఏంటంటే ఉచిత ఇసుక అమలు. వీళ్ళు కూడా ఇది హామీలో ఒక భాగమే, ఉచితంగా ఇసుక ఇస్తామనేది. ఉచితంగానే ఇసుక ఇస్తున్నారు, కానీ ప్లేట్ ఇడ్లీ ఫ్రీ, కానీ సాంబార్ మాత్రం 100 రూపాయలు అన్న తంతులో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇసుక పంపిణీ అనేది. కాబట్టి లోడింగు రవాణా ఛార్జీలు కలిపి 1,500 ఒక చోట, 1,300 ఒక చోట, 1,600 ఒక చోట, ఇలా ఎవరికి దోచినట్టు వాళ్ళు కొన్ని చోట్ల అయితే వేల మీదే తీసుకుంటున్నారు. కాబట్టి ఇదండి. అలాగే 7వదిగా ఏంటంటే ఆగస్టు 15 నుంచి 183 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాం. ఇంకా ప్రారంభించలేదు, ఆల్రెడీ వీళ్ళైతే కనుక అది మేము చేసిన పని ఈ 30 రోజుల్లో అని అయితే కనుక 30 రోజుల్లో చేసిన 30 కార్యక్రమాలని దీని పేరు పెట్టిన దాంట్లో ఆగస్టు 15 నుంచి 183 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాం అని అయితే చెప్పడం జరిగింది. కాబట్టి చేయకుండానే వాళ్ళు దీంట్లో రాసుకున్నారంటే దాన్ని బట్టి నాకు అర్థం కాలేదు. ఓకే. 8 గంజాయి డ్రగ్స్ కట్టడిగా చర్యలు. గంజాయి డ్రగ్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో బాగా ఎక్కువగా ఉందన్నమాట, వాస్తవమే. దాన్ని కట్టడి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు, అది కూడా మేము చేసిన పనే అనేది కనుక వీళ్ళు దీంట్లో రాసుకోవడం జరిగింది. అలాగే 9వది ఎర్రచందనంపై ఉక్కుపాదం.
ఏదైతే ఎర్రచందనం జస్ట్ ఒక ఇష్యూ జరిగింది, ఎర్రచందనాన్ని ఎవరో పట్టుకెళ్ళిపోతే అది వైసీపీ వాళ్ళ గురించి చెప్పారు. అది ఎంతవరకు వాస్తవాలు అనేది ఆల్రెడీ పోలీసులు దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. అది నిజాలు ఏంటనే తెలుస్తాయి. ఆ ఎర్రచందనం బయటకు పోకుండా కాపాడతామని చెప్పేసి అది కూడా దీంట్లో రాసుకోవడం జరిగింది. 9వ కంప్లీట్ అయింది. 10వది రాజధాని అమరావతి పనులు ప్రారంభం. ఇది 10వది. వాళ్ళు చేస్తున్న 30 రోజుల్లో పనుల్లో భాగంగా 10వ రోజు 10వ పని ఏంటంటే కనుక రాజధాని అమరావతి పనులు ప్రారంభిస్తున్నాం. నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అని నేను అనుకుంటాను. తర్వాత 11 పోలవరం నిర్మాణం పునఃప్రారంభం. పోలవరం నిర్మాణం పునఃప్రారంభం ఏంటి? అది కంప్లీట్గా కంటిన్యూస్ ప్రాసెస్. ఇది కూడా జరుగుతూనే ఉంది. వాస్తవాలు మాట్లాడుకోవాలి, లేనివద్దు. తర్వాత స్కిల్స్ సైన్సెస్ కసరత్తు ప్రారంభం. ఏదైతే స్కిల్ సైన్సెస్ అనేది ఉందో ఆల్రెడీ స్కిల్ స్కామ్ అనుకునేది, కానీ పొరపాటు పడకండి. చంద్రబాబు నాయుడు గారిది స్కిల్ స్కామ్ వేరు, ఇది స్కిల్ సైన్సెస్ అంటే వృత్తి విద్య టైపు, అంటే ఒక నైపుణ్యత అనేది నేర్పించడం జరుగుతుందన్నమాట. ఏంటి తర్వాత అది 12వదిగా. 13వది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అనేది మార్గదర్శకాలు విడుదల చేస్తున్నాం 13వ రోజున చెప్పారు. దీంట్లో పెద్ద బూసి ఉందండి. ఎలా అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిగానే ఇక్కడ రాసుకుని వాళ్ళ వెబ్సైట్లో రాసుకుని, జీవో ఏమో తల్లులకు మాత్రమే అని రాసుకుని, మరి ఎవరిని ఏంటనేది నాకు అర్థం కాల. అది పాలించే వరకు తెలియాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే 14వది ఏం రాశారంటే కనుక జగన్ బొమ్మతో ఉన్న పాస పుస్తకాల స్థానంలో రాజముద్రతో పాస పుస్తకాలు. ఇదే విషయం అంటే సీఎం బొమ్మలు అవసరం లేదనే నిర్ణయం ఒక పాస్ పుస్తకాల మీదే కాకుండా ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తుందో పథకాలన్నిటి కూడా వాటన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు పేరు లేకుండా, వైఎస్ఆర్ పేరు ఎక్కడైతుందో ఆ పేర్లు పడేసి ఎన్టీఆర్ పేరు అని ఇలాగ ఏ పేర్లు లేకుండా డైరెక్ట్గా ఇలాగ రాజముద్రలతోనో రాజపేర్లతోనో ఇలా పెడితే ఇంకా బాగుండు. ఒకదాని మీద కాదు అన్నింటి మీద కూడా ఇదే పంత కొనసాగితే బాగుంటుందని నా అభిప్రాయం, ఎవరి బొమ్మ అయినా సరే. తర్వాత 15వదిగా పట్టిసీమ మొదలుపెట్టి కృష్ణా డెల్టానికి నీరు విడుదల. ఆల్రెడీ పట్టిసీమ ఎవరు మొదలు పెట్టారు, ఎవరు ముగించారు, ఎవరు ఎంతవరకు పని చేశారు, కృష్ణా డెల్టాకి నీరు ఏ రకంగా వస్తుందనేది ప్రజలకు తెలుసు. అలాగే వీళ్ళు కూడా చెప్పుకున్నారు, రాసుకున్నారు 15వదిగా. అలాగే 16వదిగా 48 గంటల్లోనే అత్యాచారం చేసిన నిందితుల అరెస్ట్. దేంట్లో 16వదిగా 48 గంటల్లోనే అత్యాచారం చేసిన నిందితులు అరెస్ట్ అని రాశారు. కాబట్టి అత్యాచారం చేసిన నిందితులు అరెస్ట్ అయ్యారు, కానీ అత్యాచారం గావించబడినటువంటి మృతదేహం ఇంకా దొరకలేదనేది చాలామందికి తెలిసిన విషయమే. మరి దాన్ని కూడా రాశారని నాకు అర్థం కాల. తర్వాత 17వది భోగాపురం ఎయిర్పోర్టు పనులు పరిశీలించి, అది కూడా పనేనండి. ఓకే, 2026కి పూర్తి చేయాలని ఆదేశించారు. కరెక్ట్ అండి, పని అది. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పరిశీలించి 2026కి పూర్తి చేయాలని ఆదేశించారు. భోగాపురం ఎయిర్పోర్టు ఎవరు బాగా ఎక్కువగా పనులు జరిగినాయి ఏంటనేది చాలామందికి తెలుసు. నేను కొత్తగా చెప్పవసరం లేదు, చెప్తే నన్ను ఏదో అనుకుంటున్నారు మీరు. తర్వాత 16వది ఏంటంటే కనుక 48 గంటల్లోనే అది చెప్పేసి అనుకుంటా. 16, 17 అయిపోయింది. 18వది తిరుమల ప్రక్షాళన ప్రారంభం అన్న 2 రోజుల్లోనే 3 యువకులు 4, 5 కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏంటంటే అదే తాళం తీసినట్టు యాక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఫూల్ చేయాలనుకోవడం, ఫ్రాంక్ వీడియో చేయడం. అసలు మొబైల్ గట్లకి ఎలా చేయడం లేదంటారు. మరి ఆ ఫ్రాంక్ చేయడానికి అంతమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఫ్రాంక్ చేయడానికి మరి వాళ్ళు ఎలా లోపలికి వెళ్ళారు, వాళ్ళకి అవకాశం ఎలా వచ్చింది అనేది ఆల్రెడీ చాలామంది మాట్లాడుకున్నారు. దాని మీద చాలా డిస్కషన్ అయితే జరుగుతుంది. మీలో చాలామందికి తెలుసు అనుకుంటుంది. తెలిస్తే కనుక దాని గురించి కూడా కామెంట్ చేయండి. అలాంటి ఫ్రాంకులు చేయడం అసలు కరెక్ట్ అంటారా? ఎందుకంటే భక్తి అనేది మనోభావాలకు సంబంధించిన విషయం, అంటే విశ్వాసానికి సంబంధించిన కొన్ని నమ్మకాలు ముడిపెట్టిన ఉంటుంది. కాబట్టి అలాంటి దాన్ని ఫ్రాంక్ చేసి వాళ్ళ మనోభావాల్ని అంటే వాళ్ళ మనస్సుని దెబ్బతీయడం అనేది చాలా తప్పు అన్న అభిప్రాయం, మతం ఏదైనా దేవుడు ఎవరైనా సరే. కాబట్టి అలాగే 18 చెప్పాలి. తిరుమల ప్రక్షాళన ప్రారంభం. 19వ రోజు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్రం అనుమతి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు దీని మీద పెద్ద భూమి స్కామే జరిగింది. కాబట్టి అమరావతి రింగ్ రోడ్డు అనేది దానికి కేంద్రం అనుమతి కోసం మేము ప్రయత్నిస్తామని చెప్పాను. అమరావతి రింగ్ రోడ్డు అనేది కూడా ఒక స్కామ్ అయితే జరిగింది. దాని మీద కూడా నారా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు అయితే నమోదైంది గతంలో. చాలామంది తెలిసి ఈ విషయం కూడా. అయితే అది కూడా ప్రారంభిస్తామని వీళ్ళు 19వ పని కింద వేసుకున్నారు. అది 20వ రోజు 20వ పని. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన అందిన జీతాలు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన అందిన జీతాలు మంచిది. కాకపోతే ఇదే పందాన్ని కంప్లీట్గా 5 years ఫాలో అయితే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే మంచి చేసినప్పుడు అప్రిషియేట్ చేయడం నాకున్న అలవాటు. తర్వాత 21 ఏపీలో 70,000 కోట్ల ఏపీలో 70,000 కోట్ల పెట్టుబడి పెడుతున్న
బీపీసీఎల్. సార్ ఇవన్నీ కంప్లీట్ అయితేనే కంప్లీట్ అయినాయి అని అనుకోవాలి, లేకపోతే వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, మధ్యలో ఆగిపోతూ ఉంటాయి, చాలా జరుగుతూ ఉంటాయి. అలాగే 22వదిగా రాజధానిలో XLRI విద్యా సంస్థ ఏర్పాటు చేయబోతుంది. నేను చెప్పాను కదండి, ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ అయిందని చెప్పుకోవడం మంచిది. తర్వాత 23వ పని, 5 ఏళ్ల తర్వాత పలాసాకు సాగునీరు ఇస్తాం. 5 years ఆఫ్టర్ అన్నారు వీళ్ళు. కాబట్టి 5 సంవత్సరాల తర్వాత ఎవరుంటారో ఎవరు ఉండరో అది అసలు ఎవరు చెప్పలేని విషయం. ఎందుకంటే రాజులు బెకార్లు అవ్వచ్చు, బెకార్లు రాజులు అవ్వచ్చు. తర్వాత 24వది, 5 ఏళ్ల తర్వాత పిఠాపురానికి పురుషోత్తపట్నం నీళ్లు. ఇది కూడా 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు రాసేశారు. లేదు, 25వది ఏంటంటే ఒక్క వాట్సాప్ కాల్తో 25 మంది దివ్యాంగ విద్యార్థులకు అండగా లోకేష్. ఈ విషయంలో నేను అప్రిషియేట్ చేస్తానండి లోకేష్ గారిని, మంచి పని. ఎందుకంటే 25 మంది దివ్యాంగులకి అదే నీటు వీటన్నిటిలో అవకాశం దొరికినందుకు వెంటనే జీవన్ పాస్ చేసినందుకు నేనైతే ఈ విషయాన్ని సమర్థిస్తాను. 26న ఇంటర్ విద్యార్థులకు, ఏదైతే 26న ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అనేది, అయితే ఉచితంగా పాఠ్య పుస్తకాలు అనేది జరిగిందండి, చాలా కాలం జరిగింది ఇంతకుముందు కూడా. అలాగే 27 తెలంగాణతో విభజన సమస్యలపై ముందడుగు. అడుగు మాత్రం వేశారు, అక్కడ ఏం జరిగింది అనేది ఎవరికి చెప్పలా. ఎందుకు సస్పెన్స్గా ఉంచారు, ఎందుకు సీక్రెట్గా ఉంచారు? రేవంత్ గారు మీరు ఏం మాట్లాడుకున్నారు? ఎందుకంటే దగ్గర వాళ్ళే కాబట్టి, కావాల్సిన వాళ్ళే కాబట్టి మీరు మాట్లాడుకున్న ప్రజలకు కూడా తెలిస్తే ఇంకా బాగుండిపోను. ముందడుగానే అన్నారు. ఓకే. 28 విజయవాడ తూర్పు బైపాస్కి కేంద్రం ఆమోదం. 28వ పనిగా పెట్టుకున్నారండి అది, విజయవాడ తూర్పు బైపాస్కి కేంద్రం ఆమోదం తెలిపింది అని. తర్వాత 29 నిత్యావసరాల ధరల నియంత్రణకు చర్యలు. రైతు బజార్లలో బియ్యం, కందిపప్పు తక్కువ రేట్లకి ఆ 2 తగ్గితే సరిపోతాయండి. ఇంకా చాలా ఉన్నాయి పెరిగినటువంటి నిత్యావసర ధరలు, ఎన్ని కూడా తగ్గితే సామాన్యుడికి కొంచెం భారం లేకుండా ఉంటుంది. అది నా అభిప్రాయం. తర్వాత 30వది లాస్ట్ డే, 30 రోజుల పరిపాలనలో 30వ రోజు ఏంటంటే కనుక 2 రోజుల ఢిల్లీ పర్యటనలో 7 మంత్రులు ప్రధానితో రాష్ట్ర సమస్యలపై సమావేశం. దీన్ని వైసీపీ వేరేలాగా చెప్పింది. ఏంటంటే కనుక ఏదైతే పెంచి ఇస్తామన్నారో పథకాలన్నీ కూడా, కాబట్టి ఆ పథకాలన్నింటికి డబ్బులు కావాలంటే చాలా కష్టం. ఎందుకంటే అందు గురించే జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం అయితే చేయలేదు. ఏమని ఆ పథకాలు ఏవి కూడా మళ్ళీ నేను పెంచివ్వాలంటే సరిపోం. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టే మనం పథకాలనే అనౌన్స్ చేయాలి. కాబట్టి అనౌన్స్ చేసిన తర్వాత ఇవ్వకపోతే మనం అబాసు పాలైపోతాం అని. కాబట్టి అందువల్ల ఆయన అనౌన్స్ చేయలేకపోవడం, ఏదైతే పెంచడం, పెన్షన్లు పెంచడం, ఇవన్నీ కూడా. సో దాని గురించి ఆల్రెడీ పెంచాం కదా, మరి ఇక్కడి నుంచి డబ్బులు పంచాలి కదా, కాబట్టి అందుకోసం కేంద్రం దగ్గరికి వెళ్ళాలి కదా, కాబట్టి వెళ్ళారు కదా, అది విషయం. చూస్తున్నాం మీరు అందరూ కూడా. ఖచ్చితంగా ఈ 30 రోజుల పరిపాలనకి ఏదైతే 30 కార్యక్రమాలు వీళ్ళు వాళ్ళ వెబ్సైట్లో రాసి పెట్టుకున్నారో వాటిని మీరు సమర్థిస్తారా? ఆ 30 రోజుల్లో 30 రోజుల పరిపాలన ఎంతవరకు నచ్చింది మీకు? 100కి 100 మార్కులు ఇస్తారా, లేదా 100కి 75 ఇస్తారా, 100కి 50 ఇస్తారా, 100కి 35 ఇస్తారా? అది మీ అభిప్రాయం. కాబట్టి అది మీకే వదిలిపెడుతున్నా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 30 రోజుల్లో 30 పనులు చేసిందన్న విషయం వాళ్ళు వెబ్సైట్లో పెట్టుకున్నారు. ఆల్రెడీ అవన్నీ నేను మీకు చెప్పాను. కాబట్టి మీరు ఎన్ని మార్కులు ఇస్తారనేది మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా. ఓకే, చూస్తూ ఉండండి, మన ఛానల్ మిస్ అవ్వద్దు, పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మోటివేషన్గా ఉండదు, ఒక లైక్ అయితే ఇచ్చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.